హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. ఇది మన ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పరిసరాలు చూడండి. సాయంత్రం వేళ ఎంత అద్భుతంగా ఉంటాయో. గిరి ప్రదర్శన కూడా చేయొచ్చు ఇక్కడ. అమేజింగ్ కదా లొకేషన్స్. ఇది ఫ్లాగ్ కనిపిస్తుంది, విజయవాడ రైల్వే స్టేషన్. పైన కొండ మీద కనిపిస్తుంది గాంధీ స్టాచ్యూ. దీన్ని గాంధీ హిల్స్ అంటారు. ఈ గాంధీ హిల్స్ సాయంత్రం 5 గంటల నుంచి 8:30 గంటల వరకు పిల్లలు కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ కొండ చుట్టూ ట్రైన్ తిరుగుతుందన్నమాట. దీనికోసం సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది విహారయాత్రికులంతా, పర్యాటకులంతా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి పరిసరాలు ఎంత అద్భుతంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. వండర్ఫుల్ కదా, వండర్ఫుల్ వండర్ఫుల్. చుట్టూ పర్వత శ్రేణి. పచ్చని గ్రీనరీ, అద్భుతమైన చెట్లు చూడండి. విజయవాడ నగరానికి అందం తెస్తున్న ఈ గిరి ప్రాంతం. సాయంత్రం వేళ ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఇంకా వర్షం పడలేదు. వర్షం పడితే ఈ ప్రాంతం అసలు కనువిందు చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్నజీయర్ స్వామి ఉన్నాడు కదా, కలిదిండి చిన్నజీయర్ స్వామి ఆలయ సముదాయాలు. ఇక్కడ దాదాపు 16 టెంపుల్స్, ఒకే చోట 16 టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అంబేద్కర్ స్టాచ్యూ చూడండి. నగరంలో అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఇది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేశారు దాన్ని. అమేజింగ్ ఉంటుంది అన్నమాట. పరిసరాలన్నీ మాటలు చెప్పలేం, మాటలు వర్ణించలేం. నిజంగా ప్రత్యక్షంగా చూస్తేనే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ కొండల ప్రాంతం చూడండి. రాత్రి వేళ ఈ సిటీ వ్యూ అయితే అసలు మామూలుగా ఉండదు, మాటల్లో వర్ణించలేమన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ కలిదిండి చిన్నజీయర్ స్వామి ఆలయ సముదాయాలు అయితే అసలు మాటల్లో వర్ణించలేం, ప్రత్యక్షంగా చూడాల్సిందే. వండర్ఫుల్ కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంత అద్భుతమైన పరిసరాలను మీకు చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకు ఉంచుతాం. సిటీ చూడండి, వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అమేజింగ్ కదా.
ముఖ్యంగా అమ్మవారి గిరి ప్రదర్శన మాత్రం మర్చిపోలేం. అలాగే ఈ గాంధీ హిల్స్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, అమ్మవారి టెంపుల్ పరిసరాలు